ఆయన రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్నిచ్చిన తండ్రికి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. ఈ శ్రమకాల కోటాల్లో కొడుకుల్లో 40 దినాల ఉపవాస ప్రార్థనలో మరి ఎంతోమంది ప్రపంచమంతా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ అనేక మంది ప్రభుని తలంచుకుంటూ ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి ఈరోజు మరి నిజంగా మహింపరచడం అనేది చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు మన కోసం ఎన్ని దెబ్బలు తిని ఎంత త్యాగం చేశాడు అంటే, లోకములో ఉన్నటువంటి మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. దేవునికి స్తోత్రం. త్యాగం చేసేవారు లేరు, ప్రాణం పెట్టేవారు లేరు. నా ప్రాణానికి ప్రాణం అంటారు కానీ వారు పెట్టలేరు, త్యాగం చేయలేరు. కానీ యేసు ప్రభు ఆయన రక్షకుడయ్యుండి ఆయన రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అని రాయబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం. పిల్లరా, మీ అందరూ మరి ప్రోగ్రాలు చూస్తూ వర్తమానాలు వింటూ చాలామంది మరి టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుని కృప చేత, దేవుని దయ చేత అందరం క్షేమంగానే ఉన్నాం. మా దైవ సన్నిధి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయమని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్న వారులారా, ఈ ప్రోగ్రాం చూస్తూ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు చేసినటువంటి త్యాగం, ప్రభు నీ కోసం నీ కుటుంబం కోసం చేసినటువంటి ప్రాణత్యాగం అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం బైబిలు, అమూల్యమైన రక్తము చేత అనగా చూడండి, నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల, చూడండి, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతిరి, మీరు ఎరుగుదురు కదా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మానవుడు ప్రతి ఒక్కరూ వారు పాపాలు పోవాలి. పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది అంటే, బైబిల్ గ్రంథములో మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారాగానే తప్ప ఎవడు పాపములు క్షమించబడవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు చాలా చక్కని మాట. ఏంటి అంటే 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారాగానే మనము విమోచించబడ్డామంటండి. దేవుని స్తోత్రం. పిల్లరా, మరి ఏదేదో చేస్తే పాపాలు పోతాయని మానవుని యొక్క ఉద్దేశం, అవునా కదా చెప్పండి. చిన్నప్పుడు మేము, ఎవరి గురించో కాదు కానీ నా గురించే, చిన్నప్పుడు విగ్రహారాధన చేస్తూ భక్తి చేస్తూ పూజలు చేస్తూ 16 సంవత్సరాల వరకు కోడలు అర్పిస్తూ బలులు అర్పిస్తూ యాత్రలు చేస్తూ, పిల్లరా, ఎన్నో ప్రోగ్రాలు చేస్తూ నడిచినటువంటి దానను నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే పిల్లరా, పాపము వలన ఏమొస్తుంది అంటే మరణం. ఏంటి ఆ జీతం అంటే మరణం. పాపం పోవాలి అంటే విమోచించబడాలి. ఎలా విమోచించబడాలి? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తే విమోచించబడతాం? హల్లెలూయా. ఏం చేస్తే ఆయన రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాం? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తూ ఉంది. 1 పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా, చూడండి ప్రియులారా, అమూల్యమైన రక్తము, కళంకము లేని రక్తము, శ్రేష్టమైన రక్తము, నిర్దోషమైంది నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారానే మీరు విమోచించబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యం చెప్తా ఉందండి. ఎప్పుడు విమోచన? క్రీస్తు రక్తములో కడగబడితేనే.
ఆయన రక్తములో కడగబడినప్పుడు మన పాపాలన్నీ పోతాయంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆ రీతిగా ఎన్నెన్నో చేసినా పోలేదు, కానీ ఆయన రక్తములో కడగబడినప్పుడు పాపం పోయి పవిత్రులుగా నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు కృపనిచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, ఆయన అంటాడు చాలా చక్కని మాట, క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము ద్వారాగానే. దేవునికి స్తోత్రం. అలాంటి తన రక్తమంతా కాచి తన ప్రాణాన్ని బలి చేసినటువంటి దేవుడు ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం మాత్రమే. ఈ లోకములో ఎంతోమంది ప్రాణ త్యాగం అని చెప్తారు, కానీ పిల్లరా ప్రాణానికి ప్రాణం అంటారు, కానీ ఎవరు వల్ల కాదు, కానీ ఆయనే నీ కోసం ప్రాణం పెట్టినని బైబిల్ చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతోమంది రహస్య క్రైస్తవులు ఉన్నారండి ప్రపంచంలో. ఎంతోమంది రహస్య క్రైస్తవులు ప్రభువుని నమ్ముకున్నవారు. యేసు ప్రభు అంటే చూడండి, దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా ఎంతోమంది బయటికి రావడానికి బంధకాలు, బంధువులు, ఆటంకాలు, పరిస్థితులు జరుగుతూ ఉండగా ఎంతోమంది రహస్య క్రైస్తవులు భూమి మీద లేకపోలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడని మాత్రం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఏమి రక్తం అంటే అమూల్యమైనటువంటి రక్తము ద్వారా విమోచించబడతాం. దేవుని వాక్యం చెప్తా ఉంది. అక్కడే మనం చూస్తే చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చాలా చక్కని మాట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు. చూడండి ఎంత అర్థం ఉందంటే, ఆ ఒక్క మాటలో మనం చదివితే క్రీస్తు ఎవరి కొరకు బాధపడ్డాడంట? మీ కొరకు బాధపడి, మన కొరకు. చెప్పండి, నా కొరకే. ఆయన నా కోసం బాధపడి మీరు తన అడుగు జాడ. చూడండి, నేను తన అడుగు జాడల్లో నడవాలి, నీవు తన అడుగు జాడల్లో నడవాలని మీకు మాదిరిగా ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు. చూడండి, ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఆయన అంటే? పరిశుద్ధుడు. అందరూ చెప్పండి. వింటున్న వారులరా, ఈ ప్రోగ్రాం చూస్తూ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, దేవుడు నీ కోసం బాధపడి, చూడండి ఆయన నీ కోసం, ఎందుకంటే పాపములో, లోకములో, శాపములో బ్రతకడానికి ఆయనకి ఇష్టము లేక ఈ పాప శాపాలు కొట్టివేసి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నిన్ను పవిత్రుడుగాను నీతిమంతుడిగా తీర్చిదిద్దడానికి ఆయన ఇన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన చెప్తున్నాడు, అమూల్యమైన రక్తము ద్వారా నీవు పవిత్రుడిగా మార్చబడతావు. ఆయన రక్తములో కడగబడితేనే కానీ విమోచన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అర్థం ఉందండి. దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన రక్తము అనగా, చూడండి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రక్తములో ఏమి లేదు అంటే పాపము లేదు అండి, దోషము లేని రక్తము. ప్రియ సహోదరి, ఆయనలో కపటము లేని రక్తము. ఆయన శరీరములో ఏముంది అంటే శ్రేష్టమైన రక్తము, అమూల్యమైన రక్తము ప్రవహిస్తూ ఉందండి. ఒక మానవాళిని రక్షించడానికి యేసు ప్రభు ఆయన పడినటువంటి ప్రయాస చూడండి. ఆయన ఏమన్నా తప్పు చేశాడు అంటే లేదే, ఆయన ఏమన్నా దోషణ చేశాడు అంటే లేదే, ఆయన ఏమైనా అపరాధం చేశాడు అంటే లేదే. బైబిల్ చెప్తా ఉందండి ప్రియులారా, ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగింది అంటే స్వస్థత కలిగింది. ప్రియ సహోదరి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి క్షేమం కలిగిందంట. ఆయన పొందిన దెబ్బల చేతే మనకి స్వస్థత కలిగింది. మానవాళిని రక్షించడానికి యేసు ప్రభు
చూడండి, ఒక కుటుంబాన్ని నడిపించాలంటేనే కష్టపడేటువంటి ఈ సమయాల్లో, ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు ఈ భూమి మీద ఉద్భవించిన ప్రతి వ్యక్తిని చూస్తున్న దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ప్రభు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు సహోదరి. ఆయన ఏం నేరం చేశాడు చెప్పండి? ఆయన బైబిల్ గ్రంథములో ఆయన ఏ పాపమో చెప్పండి, ఏ పాపమో ఎరగని వాడు. చేయలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకు ఆయన అన్ని శ్రమలు పెట్టారు చెప్పండి? మేము తెలియజేసిన సమాచారము మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు చూడండి, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. లేత మొక్కవలెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. చూడండి, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను, చూడండి, ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదంటండి. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా. చాలా అద్భుతమైన విషయం అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, లేత మొక్కవలెను, ఎండినటువంటి భూమిలో మొలిచిన మొక్కవలెను, నెరచిన మొక్కవలెను. అతడు పెరిగాడంటండి. కానీ అతనికి పిల్లరా, స్వరూపమైనను సొగసైనను చూడండి ఎందుకు లేదు అంటే, ఆయన ముఖము అలా మారడానికి గల కారణం నువ్వే. బైబిల్ చెప్తా ఉంది, ఆయన నీ దోషములను క్షమించెను. ఎవరు క్షమిస్తారండి మన పాపాలు? మన పాపాలు క్షమిస్తారు ఎవరైనా? మన పాపములు, మన దోషములు ఎవరు క్షమించలేరే. ఆయన నీ దోషములను క్షమించెను అని రాయబడింది. ఆయన నీ పాపములను క్షమించెను. ఆయన నిన్ను పవిత్రుడిగా చేయడానికి ఇన్ని శ్రమలు అనుభవించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నమ్ముతారండి ఇలా చెప్తుంటే? అక్కడే రాయబడింది, చదివాం కదా. మనము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ఎవడు నమ్మెను. ఎవరు నమ్ముతున్నారు ఈ రోజుల్లో అంటే? చాలామంది హేళన చేసేవరే కనబడతా ఉంటారు. ఆయన రక్షించుకుని తను రక్షించవచ్చు కదా, ఇన్ని శ్రమలు ఎందుకు ఆయనకి? లేకపోతే ఎప్పుడో జరిగింది కదా, ఇది మరలా మనం చేయటం ఏంటి అనే కొన్ని చోట్ల ప్రోగ్రామ్స్. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, మనం చదివిన మాటల్లో మాదిరిగా ఎంచిపోయిను, మాదిరి చూపించాడు ఆయన, అంతే. చూడండి, మనము ప్రభు ఇన్ని బాధలు పడ్డాడు, ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇంత శ్రమలు అనుభవించాడు అని మనం చెప్పుకుంటేనే కదా మన పిల్లలకు తెలిసేది. ఏమండి, మనం ఏమీ చెప్పుకోకపోతే మన పిల్లలకి, మన తర్వాత వారికి, తరానికి ఎవరికి ఏం తెలుస్తుందో చెప్పండి? అది మాదిరిగా ఎంచిపోయాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలా సంవత్సరాలు అయింది కదా మనం పుట్టి. మరి పుట్టినరోజు ఎందుకు చేసుకుంటున్నాం? చాలా సంవత్సరాలు అయిపోయింది కదా చచ్చిపోయి, ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నావు? ఏమండి, బైబిల్ చెప్తా ఉంది, జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం అంతే. మాదిరి ప్రభు నీ కోసం పశ్చాత్తాపం. ఎందుకంటే ఆ పశ్చాత్తాపం మనుషుల్లో కలగకపోతే వాడు పశ్చాత్తాపము లేకపోతే ప్రభు రాజ్యాన్ని చూడలేడు. దేవుని స్తోత్రం కలిగిన గాక అని నేను చెప్తాను. ఆయన శ్రేష్టమైన దేవుడండి. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, క్రీస్తు కూడా 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు చూడండి దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకొనినట్లుగా మాదిరిగా ఎంచిపోయాను. ఎందుకంటే ఆయన ఎలా నడిచాడో అలా నడవాలని, ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎలా బ్రతికాడో, ఆయన పరిశుద్ధముగాను, ఆయన నీతిమంతుడుగాను, ఆయన కరుణగల దేవుడుగాను, కృపగల దేవుడుగాను, ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా. ఎందుకు అంటే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడండి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన పాపము చేయలేదు. 22వ వచనం, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, దూషింపబడి. ఆయన చూడండి పిల్లరా,
23వ వచనములో ఆయన దూషించబడి బదులు మాట్లాడలేదంటండి. ఆయన మన శ్రమనంతయు మారు తిట్టలేదంట. హల్లెలూయా. మనం ఒక్క మాట తిడితే మనం ఏం చేస్తాం చెప్పండి? 14 మాటలు అంటేనే కానీ బాగోదండి. కానీ ప్రభువుని అలా తిడతా ఉంటే, అలా మాట్లాడుతూ ఉంటే అసలు బదులు దూషించలేదంటండి, బదులు మాట్లాడలేదంట. ఆయన ఏమీ చెప్పక మౌనినైతినని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఇంకా కిందకి చదివితే ఆయన శ్రమ పెట్టబడి ఆయన శ్రమలు అనుభవించి, చూడండి ప్రియులారా, శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు. చూడండి, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకొని, చూడండి, న్యాయముగా తీర్పు తీరుస్తున్న దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత అర్థం ఉందో? పిల్లరా, తన్ను తాను ప్రభుకి అంకితం చేసుకున్నాడంట, అర్పించుకున్నాడంట. ఎందుకంటే మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దోవించాడండి. మానవాళిని రక్షించడానికి. ప్రియ సహోదరి అండి, ఒక కాపరైనా, ఒక ఏలివారైనా, లేకపోతే ఒక బాధ్యత కలిగిన వారినైనా ఏం చేస్తారు చెప్పండి? ఎంత పొగుడుతారో అంత దూషిస్తారండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అవునా కదా? చెప్పాలి మీరు. దేవుడే అందరికి ఇష్టమయ్యాడా అంటే చెప్పాలి. అవలేదే. దేవుడే, ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మనము నచ్చుతామంటే మనం కూడా నచ్చవండి. పిల్లరా, బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం చెప్తా ఉంది, అలాంటి పరిశుద్ధుడే భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి ఏమవ్వలేదు అంటే నచ్చలేదండి. అందుకని ఏం తీర్పు తీర్చారు అంటే ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఏ కపటము లేదు. ఇంకా కిందకి చదివితే ఆయన అంటాడు, ప్రియులారా, మనము చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయేను. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి? ఎంత క్షమించబడ్డాడు ఆయన, ఎంత క్షమించి మన పాపములు ఆయన చూసారా మ్రాను మీద మోసుకొని పోయాను. మన పాపాలు క్షమించడానికి వచ్చాడండి ఆయన. ఆ నీతిమంతుడిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అద్భుతం జరిగితే ఉపయోగించుకుంటున్నాం. ఏదైనా జరగలేదనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఆయన్ని చాలా మాటలు అంటారండి. ఏం చేశాడని నమ్ముకోవాలి ఆయన్ని? ఆయన ఏం చేశాడని నేను అనుకున్నది ఒక్కటి జరగలేదే అనుకునేవారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కార్యాల కోసం కాదు ఆయన, ఈ లోక అద్భుతాల కోసం కాదు ఆయన, ఈ లోక కోరికల కోసం కాదు ఆయన, ఈ లోకములో నువ్వు ఏదే అనుకుంటే జరిగేది కాదు. ఆయన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే ఆయన క్షమించే దేవుడండి. మన పాపాలు క్షమించబడినప్పుడు మనం పవిత్రులుగా మార్చబడతాం. మన పాపాలు క్షమించానని చెప్పినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఏది కావాలి నీకు? దేవునికి స్తోత్రం. ఈ లోక కోరికల కోసం కాదండి. చాలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అసలు ఈ భయంకరమైన ఈ శ్రమ నాకేనా అన్నంతగా అనుకుంటుంది. దేవుని స్తోత్రం కలిగిన కాదు. చూసారా, చాలా వేదన, దుఃఖము, చాలా కన్నీళ్ళు. ప్రభు ఎంతో సహాయం చేసే దేవుడు. నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయాలని. నీ జీవితంలో పిల్లరా, ఎవరు ప్రాణ త్యాగం చేస్తారంటే, నీ లైఫ్లో ప్రాణ త్యాగం చేసేవారు ఎవరు అంటే ఆ ప్రభువే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనస్ఫూర్తిగా ఆయన నమ్ముకోవాలి. మనస్ఫూర్తిగా. ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులరా, ఆ నీతిమంతుడికి ఎలాంటి తీర్పు తీర్చారు అంటే భయంకరంగా అన్యాయపు తీర్పు తీర్చారండి. ఏమండి?
ఆయన కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి, కుష్ఠరోగుల్ని, పిల్లరా అంగహీల్ని, రక్తస్రావం గల వారిని, ఇంకా అనేకమైన తెగుళ్ళతో, వ్యాధులతో, రోగాలతో ఉన్న వాళ్ళని యేసు ప్రభు తన చేతులుంచి ప్రార్థించినప్పుడు అనేక మంది స్వస్థతను అందరి. థ్యాంక్ యూ. ఎలా మర్చిపోయారండి వాళ్ళు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, 10 మంది కుష్టి రోగుల్ని ఒకే రోజు బాగు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, 10 మంది కుష్టి రోగులు, వాళ్ళ చాలా మంది తృణీకరించారు, గ్రామం వెలుపలికి పంపివేశారు, వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేదు. అలాంటి సమయంలో యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదురవుతే ఏం సహాయం చేశాడండి ఆయన? అద్భుతమైన సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ 10 మందిని ఒకేసారి బాగు చేస్తే ఎంతమంది కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారు ఆ దినాల్లో అంటే. చూడండి పిల్లరా, ఒక్కడే ఎదురుగుండా వచ్చి అయ్యా అని ఏడుస్తూ ఉంటే మిగిలిన 9 ఏరి అని అడిగాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఈ దినాల్లో కూడా ఇంకా దారుణంగానే ఉందని నేను చెప్తాను. దేవుని స్తోత్రం. అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్యాలు చూసిన వారు, మేళ్లు పొందిన వారు, ఉపకారాలు పొందిన వారు, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే పిల్లరా, పరలోక రాజ్యము పందెము మన ఎదుట ఉన్నది గనక పందెములో పరిగెత్తి వాడే ఆ రాజ్యానికి వారసుడిగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ చిన్న చిన్న విషయాలకు చూసి పడిపోతే ఇక్కడే పతనం అయిపోతూ ఉంటావు నువ్వు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీనికోసం కాదు, ఈ లోక కోరికల కోసం కాదు. యేసు ప్రభు రక్షకుడు. ఆయన అమూల్యమైన రక్తము చేత, కళంకము లేని రక్తము చేత, నిర్దోషి నిష్కళంకమైన గొర్రె పిల్ల క్రీస్తు వంటి రక్తము ద్వారా నువ్వు ఏమవ్వాలి అంటే విమోచించబడాలి, పవిత్రపరచబడాలి. ఆయన రాజ్యానికి అప్పుడు నీ వారసుడు అవుతావు. పాపము లేని పరిశుద్ధుణ్ణి, పవిత్రత కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం చెప్తా ఉంది, మనసు పూర్తిగా ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన పవిత్రుడు. నీ జీవితాన్ని నీ కోసం ఆయన త్యాగం చేసిన దేవుడే. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభు వైపు తిరుగు, కుటుంబ సహితముగా ఆయన్ని ఆరాధించండి. అప్పుడే నువ్వు మంచి కార్యాన్ని చూసి మహిమ రాజ్యములోనికి ఆయన మనల్ని ప్రత్యేకమైనటువంటి ఆ పందెములో జవాబిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఎవరు నీ కుటుంబం కోసం త్యాగం చేశారు అంటే ఎవరు త్యాగం చేయలేరు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇదిగో నీ కుటుంబాన్ని దీవించాలని చెప్పి ఆ ప్రియ ప్రభు ప్రాణం త్యాగం చేశాడు. ఆయన తన రక్తమంతా కార్చాడే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరు చేయలేని కార్యం, ఎవరు చేయలేని సహనం, ఎవరు ఇవ్వలేని ప్రేమ, నీ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు ఆయన. నీ కుటుంబం కోసం త్యాగం, ప్రాణత్యాగం చేసిన ప్రభుని హృదయపూర్వకముగా నమ్ముకో. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ లోకములో త్యాగము చేసిన వారు ఎవరు లేరు, కానీ నా కోసం, మా కోసం ప్రాణ త్యాగము చేస్తూ అయ్యా నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని నాయన పనికిరాని అవినీతుల కొరకు నీతిమంతుడిగా మార్చబడి, రక్షించబడి అయ్యా నీ రాజ్యానికి చేర్చాలని ఉద్దేశం కలిగినటువంటి ప్రియ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశీర్వదించిన ఆయన ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, ఈ కార్యక్రమాల్లో పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రత్యేకమైన రీతిలో నీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పిల్లరా, ఈ నెల మరి దేవుడు గడిచిన నెలంతా కాసి కాపాడి ఈ చివరి వరకు మనల్ని అందరినీ క్షేమంగా
ఆరోగ్యంగా ఉంచినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. మరి ఏప్రిల్ 1 తారీఖున ఉండ్రాజవరంలో అభిషేక ఆరాధన, దయచేసి ప్రార్థన చేయండి, పాల్గొండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నా స్తోత్రం అండి. కూడి దైవ సేవకులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు మా చెల్లి విషయంలో చేసిన కార్యం ఏంటంటే అండి, ఒకప్పుడైతే 2 సంవత్సరాలు అవుతుందండి, మా చెల్లికి లివర్ ప్రాబ్లం వచ్చింది. లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్ళాము. మా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడైతే చాలా సీరియస్ అని చెప్పారు. ఏంటమ్మా ఇంత ముదిరిపోయాక తీసుకొచ్చేవేంటి మీ చెల్లిని, ఇంకెంతకంతే అన్నట్టుగా చెప్పారండి. చెప్పినప్పుడైతే అమ్మగారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేపించాను. 3 సేవకులు కూడా ప్రార్థన చేశారు. చేసి అమ్మగారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాట్లాడింది ఏంటంటే, అపాయం రాదు నా కుమార్తె అని చెప్పారండి. కానీ చెప్పినప్పుడైతే అది నమ్మసాక్ష్యం అయితే కాదండి. ఎందుకంటే 2 అడుగులు వేసేటప్పటికి ఆవేశపడిపోయేదండి. అసలు చిన్నపిల్ల తిన్నట్టు తినేదండి ఎంత అన్నము. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేశారు. టెస్ట్లు వచ్చిన తర్వాత కూడా చాలా ముదిరిపోయిందమ్మా, ఇది ఇంకెంతకంత అన్నట్టుగా చెప్పారండి. అప్పుడైతే అమ్మగారు అప్పుడు 10 రోజులు ఉపవాసాలు జరుగుతున్నాయండి. 10 రోజులు ఇక్కడ ఆగస్టు నెలలో ఉపవాసాలు జరుగుతున్నాయి. 10 రోజులు కూడా మా చెల్లి మేము అందరం ఇక్కడే పడుకున్నామండి. పరిశుద్ధాత్మ ద్వారా నిమిషం మాట్లాడేవారండి. ఏమని మాట్లాడారంటే అపాయం రాదని చెప్పేవారండి. కానీ ఇంత తినేటప్పటికి వాంతి అయిపోతూ ఉండేది, చాలా గలిబిలు అయిపోతూ ఉండేదండి. తను చూసి మాకే భయం వేసేది. ఇంక అందరూ చూసిన వాళ్ళు అందరూ ఇంకెంతకంతే చనిపోతుంది అన్న మాట తప్పించి ఎవరు బ్రతుకుతుంది అన్న మాట అయితే ఎవరూ చెప్పలేదండి. కానీ అమ్మగారిలో మాత్రం అపాయం నా కుమార్తె నమ్మినడల మహిమ చూస్తారని అంత బాటలు చెప్తూ ఉండేవారండి. మా మరిది గారు అయితే ఇక్కడ ఇంక పని అవ్వదు అని చెప్పేసి అమ్మ హాస్పిటల్లోని మద్రాసు రాసిచ్చారండి. అక్కడ కూడా తీసుకెళ్ళాము, ఏ పని అవ్వలేదండి. ఆ మందులు ఇంకా పవర్ ఎక్కువైపోయి తల కట్టేసి ఎర్రికేకలు వేసేస్తూ ఉండదన్నమాట అండి. ఇంకా చివరి మాట ఏం చెప్పిందంటే, అమ్మ నాకు 2 ఆడపిల్లలు, ఇంక నేను ఎంతకంతే నా బిడ్డలు మీరే చూసుకోవాలని చెప్పిందండి. అప్పుడైతే మాకు చాలా భయం వేస్తుంది, ఇంకెంతకంతే అని ఏడ్చేస్తూ ఉండదు అనమాట అండి. అప్పుడైతే మళ్ళీ ఆత్మ ద్వారా మాట్లాడమ్మా నా కుమార్తె ఏం భయపడొద్దు, అద్భుతం చూస్తారని చెప్పి అసలు నమ్మసాక్ష్యం కాదండి ఆ మాట. ఇలా బలిలాగా అయిపోయిందండి. లోపల ఎన్నో ఎముకలు ఉంటాయి, అన్నీ బయటకు కనిపించేసాయండి. చాలా భయం వేసేది. అలాగా ఒకసారి అయితే ఈ మద్రాసు నేను తీసుకొచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, రాజమండ్రిలో బాగా చూస్తున్నారు, లివర్కి ప్లస్ టెస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళామండి. ఆ రాజమండ్రి మందులు రాసిచ్చారండి, 15 రోజులు రాసిచ్చారు. నాకు ఆ రోజు చిన్నయ్య గారు అమ్మగారు ఎందుకో తెలియకుండా మా ఇంటికి వచ్చారండి. నాకైతే ప్రేరేపణ అనమాట. ఎప్పుడు మందులు తెచ్చుకున్నా ప్రార్థన చేయించలేదండి. ఆ రోజు ఏంటో ప్రేరేపణ ఇద్దరు వచ్చారండి మా ఇంటికి. వచ్చేటప్పటికి ఆ మందుల మీద చేసి కొంచెం ప్రార్థన చేయండి అమ్మగారు, ఎన్ని మందులు వాడినా పని అవ్వట్లేదు అని చెప్పేసి చెన్నయ్య గారు అమ్మగారు కూడా చేతులేసి ప్రార్థన చేశారండి. ఆ మందులు వేసుకున్న 15 రోజులకి వాళ్ళు ఎలాగైతే రాసిచ్చారు అలాగే మొత్తం పొట్టంతా లాగేసిందండి. ఇప్పుడైతే చూడటానికి చాలా ఆశ్చర్యం అనమాట అండి. 7 రోజునైతే మళ్ళీ తన పని తను చేసుకుంటుందండి. అసలు మునుపటి కంటే ఎక్కువ ఆరోగ్యం కలిగి ఉందండి. నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేమండి. కేవలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు మా చెల్లి చాలా క్షేమంగా ఉందండి. మళ్ళీ తన పని తను చేసుకుంటుంది, తన బిడ్డలు పెంచుకుంటుందండి. దేవుడు ఈ కార్యం చేసిన గొప్ప దేవుడికి వందనాలు కలుగును గాక. ఆమేన్.